ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వీకెండ్ స్పెషల్ కదా, సో అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే గోల్డ్ చాలా పెద్ద మూమెంట్ ఇచ్చింది. అది ఎలా ఇచ్చింది, ఇచ్చే ముందు మనకు నేర్చుకునే ఈ లెసన్స్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, ఈ ఎడ్యుకేషనల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ లెర్నింగ్ అని మనం అంటాం కదా. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటేనే ఆ నాలెడ్జ్ వస్తుంది, అండ్ నాలెడ్జ్ మీకు ఇస్తుంది ఆ పవర్ని. సో ఆ పవర్తో మీరు మీ నిజ జీవితంలో ఉన్న ఎక్స్పెన్సెస్ కానివ్వండి, మీ ఖర్చులు అంటారు కదా మనము, ఆర్ పెట్టుబడులు కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మీరు ముందు నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు మెంటల్గా. ఎందుకంటే మెంటల్గా మీరు ప్రిపేర్ అయిన తర్వాత మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అది శాలరీ రూపంలో, లేదా మీకు వ్యాపారం ఉంటే, వ్యవసాయం ఉంటే అదొక ఆదాయం రూపంలో. సో మనందరికి కావాల్సింది ఏంటంటే ఒక మంచి రాబడి, రిస్క్ తీసుకుందాము అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఆలోచించే వాళ్ళే కాదండి, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనం అందరం కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే అది బైక్ మీద, బస్సులోనో, ట్రైన్లోనో, లేదా కార్లోనో, అన్నిట్లో మనము వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే రిస్క్ తీసుకోవాలి, తప్పదు. నేను ఉద్యోగం చేస్తాను, ఇంటి నుంచి నాకు సంపాదన కావాలి అంటే అలా కుదరదు. కనీసము రోజుకి 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు పర్ డే ఎర్న్ చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే చాలామంది ఏం చేస్తారంటే హెవీగా రిస్క్ తీసుకొని పెట్టిన పెట్టుబడి పోయినా పర్వాలేదు, నేను దాన్ని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రతిరోజు ఇంటి నుంచి వచ్చే ముందు నేను రిస్క్ తీసుకొని ఇక్కడ దాకా వస్తున్నాను, కాబట్టి ఈ రిస్క్ని కూడా నేను ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి కాస్తంత అందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న రిస్క్ని ప్లాన్ చేసుకుంటూ అర్నింగ్ అనేది చేస్తున్నారు. సో రిస్క్ లేనిది జీవితమే లేనప్పుడు, సో రిస్క్ లేనిది ఆదాయం ఎలా ఉంటుంది చెప్పండి. కానీ రిస్క్ తీసుకున్న వాడే పాతాళ భైరవి సినిమాలో డైలాగ్ లాగా సాహసం చేయరా డింబక అన్నట్టుగా ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం గుర్తు తెచ్చుకుంటారు ప్రతివారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ విమెన్ కానివ్వండి, మెన్ కానివ్వండి, అందరూ కూడా ఈ జెన్ ఎక్స్ అండ్ జెన్ ఆల్ఫా అంటారు. అంటే వీళ్ళందరూ కూడా టీనేజర్స్ కానివ్వండి. టీనేజర్స్లో అయితే నేను డెఫినెట్గా చెప్తాను, మీరు ఇలాంటి విషయాల్లో రిస్క్ తీసుకోకండి. ఎవరైతే అబౌట్ 21, 25 ఉంటారో వాళ్ళు ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, స్పెషల్లీ వ్యాపారం చేసే వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ప్లాన్ చేస్తారు. సో గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటే రోజుకి 500 నుంచి 10,000 రూపాయలు పర్ డే మనం సంపాదించుకుంటాం అన్న విషయం కూడా, గోల్డ్ ఒకటే కాదండి, నిఫ్టీ ఫ్యూచర్స్ ఉంది, అందులో ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఆర్ మోర్ డేంజరస్ అనమాట. బట్ చాలామంది కొన్ని లక్షల కోట్ల మంది రిస్క్ తీసుకుంటున్నారు, కానీ సరైన నాలెడ్జ్ లేకుండా, సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా లాస్ పాలవుతున్నారు. సో నేనేం చెప్తానంటే అలా మనము లాసెస్ లేకుండా ప్రాఫిట్ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి, అది ఈరోజు నేర్పిస్తాను, జాగ్రత్తగా చూడండి. గోల్డ్ స్పాట్ రేట్ ఫస్ట్ మనం చూస్తున్నాము. 10,053 రూపాయలు ఉన్న గోల్డ్ నిన్నటి ప్రైస్ కాస్త చూసుకుంటే ఇవాళ 10,162 రూపాయలు ఉంది. ఎందుకంటే నిన్న ఒక సడన్గా సునామీ వచ్చేసింది, గోల్డ్ మూవ్మెంట్లో బాగా పెరిగింది. సో ఇంట్రాడే కోసం ఏదైతే మనం నేర్పిస్తున్నామో, ఎందుకంటే వీఆర్ ఓన్లీ గివింగ్ యూ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అండి. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, టెక్నికల్స్ నేర్చుకోవాలి, బేసిక్గా రీసెర్చ్ అనేది నేర్చుకోవాలన్నమాట. రీసెర్చ్ మన లైఫ్లో ఒక భాగంగా ఉండిపోతుంది, అండ్ అదే ఆ కరెక్ట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ వల్లనే మీకు వస్తాయి ప్రాఫిట్. సో కాబట్టి ఫస్ట్ నేర్చుకోవడానికి అది ఎంత సమయం పట్టినా కానీ నేర్చుకునే విషయంలో ఇంట్రెస్ట్ చూపించండి. దానివల్ల ఫ్యూచర్లో మీకు చాలా లాభం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్, 9,215 ఉన్నది నిన్న, అండ్ ఇవాళ 9,315, దాదాపు 100 రూపాయలు పెరిగింది 22 క్యారెట్ గోల్డ్. అండ్ అఫ్ కోర్స్ నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,540 నిన్నుంటే ఇవాళ 7,621 ఉంది, 81 రూపాయల 40 పైసలు పెరిగింది. ఇది ఒక ఆడ్ ఫిగర్ అనమాట. చాలా రేర్గా నేనైతే అనుకుంటాను 18 క్యారెట్లో ఇది మొదటిసారి పెరిగినట్టు ఉంది ఇలాగా, బట్ పెరగడం మాత్రం జరిగింది. అది ఎలా జరిగింది, మనము రీట్రేస్మెంట్ టూల్ నేర్చుకుంటున్నాం కదా. సో ఆ టూల్ నుంచి మనం చూసుకుంటే మనకి ఏదైనా ఇండికేషన్ ఇచ్చిందా, మనకి ఏదైనా ఛాన్స్ దొరుకుతుందా, మనం నేర్చుకుంది కరెక్టా కాదా చూద్దాం. సో ఈ రోజున సాటర్డే స్పెషల్, ఎందుకంటే వీకెండ్ స్పెషల్ కాబట్టి ఈ ఎపిసోడ్లో మీరు పూర్తిగా తెలుసుకోబోతున్నారు ఈ విషయం గురించి. సో ఇక్కడ మీరు చూసుకుంటే బంగారం మనము గత 2-3 రోజులుగా ఈ
ఈ కంప్లీట్ టూల్ని మనం ఇక్కడ వాడి చూపిస్తున్నాం మీ అందరికీ కూడా ఒక క్లారిటీ రానికి. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్లీ మనకు లో క్రియేట్ చేసిందండి ఆన్ ద డేట్ ఆఫ్ 20th August 20వ తేదీన. ఓవర్ సోల్డ్ జోన్ అనమాట. అంటే కింద రెడ్ ఏరియాలో మీరు చూస్తే ఆ రెడ్ కలర్ ఏరియా మొత్తం బాగా అమ్ముడుపోయింది. అక్కడ నుంచి ఇంకెంత అమ్ముడుపోతుందని చెప్పేసి చూడండి, అక్కడ నుంచి రివర్స్ ఇచ్చింది. మనము కరెక్ట్గా ఆ పాయింటర్స్ని ఫాలో చేసి ఎలా ఆ టూల్ని వాడాలో అలా అక్కడ చూపించాం కాబట్టి అదొక క్లారిటీ మీకు వచ్చింది. సో ఇక్కడ నుంచి చూడండి, గోల్డ్ పెరిగింది 20వ తేదీన. తర్వాత కాస్తంతా నో ట్రేడ్ జోన్లోకి వచ్చేసేసి మళ్ళీ అక్కడి నుంచి మనం చూసుకుంటే 21వ తేదీన ఇక్కడ నుంచి గోల్డ్ మళ్ళీ మీకు పెరగడం జరిగింది. కాస్తంత ఓవర్ సోల్డ్ జోన్లోకి మళ్ళీ వచ్చినట్టే వచ్చి అక్కడి నుంచి చాలా పెరిగిపోవడం జరిగింది. మళ్ళీ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళే ముందే మళ్ళీ న్యూట్రల్ జోన్ దగ్గరకు వచ్చింది. న్యూట్రల్ జోన్ ఎందుకంటున్నానంటే ఈ ఆరెంజ్ కలర్ లైన్, లైట్ గ్రీన్ కలర్ లైన్ అండ్ ఈ డార్క్ గ్రీన్ కలర్ లైన్, ఈ మూడు కూడా నో ట్రేడ్ జోన్ అనమాట. సో అక్కడ వచ్చేసేసి గోడ మీద పిల్లిలాగా ఎటువైపు దూకుతుందో ఎవరికి తెలియదు కాబట్టి అక్కడ వెయిట్ చేసి చూడాలి. అక్కడి నుంచి ఏం జరిగిందంటే టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తాను నిన్న జరిగిన సంఘటన. గోల్డ్లో సడన్గా 98,900, 99,200 ఆ రేంజెస్ నుంచి 103,000 పైకి వెళ్ళిపోయింది గోల్డ్. అది ఎలా వెళ్ళింది చూద్దాం. సో ఇదిగోండి, నేను మీకు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇక్కడ చూపిస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ కోసము నేను మళ్ళీ ఇక్కడ యూజ్ చేయబోతున్నాను రీట్రేస్మెంట్ టూల్ని. సో ఈ రీట్రేస్మెంట్ టూల్ వాడిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎగ్జాక్ట్లీ గోల్డ్ మనకు ఎలా పెరగడం జరిగింది నిన్న. సో ఇదిగోండి, సో దిస్ ఇస్ హౌ గోల్డ్ మొన్నటి రోజున చూసుకుంటే సైడ్ వేస్లో ఉండేసేసి న్యూట్రల్ జోన్ నుంచి నో ట్రేడ్ జోన్లో నుంచి మళ్ళీ కాస్తంత ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చినట్టే వచ్చి మొత్తానికి ఓవర్ సోల్డ్ జోన్లో నిన్న ఎగ్జాక్ట్లీ మనం టైం చూసుకుంటే 22వ తేదీన సాయంత్రం 6 గంటలకి. సో రోజు చెప్తాను కదా మీకు 5 నుంచి 9 గంటల మధ్యలో ముహూర్తం ఉంటుందని చెప్పేసి. అంటే ఎందుకంటే అక్కడ యూకేలో, లండన్లో గోల్డ్ బులియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి దాన్ని బేసిస్గా తీసుకొని గోల్డ్ మూమెంట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో చూసుకుంటే సాయంత్రం 6 గంటలకి అప్పుడు ఉండింది 99,168 రూపాయలండి ఎంసీఎక్స్లో, ఫ్యూచర్స్లో. 68 రూపాయల నుంచి సడన్గా పెరగడం అంటే కెన్ యూ జస్ట్ ఇమాజిన్. చూడండి ఇక్కడ గోల్డ్ ఎలా పెరిగింది. 99,168 నుంచి చూసుకుంటే మీకు నేను టైంతో సహా చెప్తున్నాను 16:45 అంటే 6 గంటల 45 నిమిషాలకి స్టార్ట్ అయిందండి ర్యాలీ. అక్కడి నుంచి మనం చూసుకుంటే పీక్ రాత్రికి ఎన్ని గంటలకు వచ్చిందంటే 9 గంటల 5 నిమిషాలకి. సో చూసారా, 5 నుంచి 9 గంటల మధ్యలో ఉన్న ముహూర్తం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. 6 గంటల 45 నిమిషాలకి స్టార్ట్ అయిన ఆ ర్యాలీ అంటే దాదాపు 2 గంటల 15 నిమిషాలు నడిచింది అనుకోండి. అక్కడి నుంచి 1,449 రూపీస్ హై క్రియేట్ చేసింది. అంటే మోర్ దెన్ 1,100 రూపాయలు పెరిగింది ఇక్కడ నుంచి. సో ఇలాంటివన్నీ కూడా అది నిఫ్టీ కానివ్వండి, దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, మీరు నేర్చుకుంటే ప్రాఫిట్ చూసారా మీకు ఓవర్ సోల్డ్ జోన్ నుంచి ఓవర్ బాట్ జోన్లోకి ఎలా వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కూడా రిస్క్తో కూడిన పనులు కాబట్టి నేను రికమెండేషన్ ఇవ్వను, టిప్స్ ఇవ్వను అండ్ కాల్స్ కూడా ఇవ్వను. నేను మిమ్మల్ని నేర్పిస్తాను. ఆ నేర్చుకునేందుకే ఈ వీడియోలో చేసే ప్రయత్నం ఇది. సో ఈ ప్రయత్నం గురించి మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా కాల్ చేయండి ఈ రోజే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.